హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఇంకా శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం ఉండి ఇంకా నాగపంచమి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా నేను మహాలక్ష్మి దేవికి ఏ విధమైన పూజ చేసుకున్నా, ఇంకా ఎలా అష్టోత్తరం చేసుకున్నా ఈ వ్లాగ్లోనైతే తెలియజేస్తానండి. ఇంకా మీకైతే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈ అమ్మవారికి అయితే విశేషంగానైతే పూజలు చేసుకోవాలండి శ్రావణ మాసం అంతా. అందుకోసమే ఈరోజైతే నేను చాలా మార్నింగ్ లేచిందండి, 3 o'clockకే లేచిన. ఎందుకంటే ఆ టైంకి లేస్తేనే పనులు అవుతాయండి. ఎందుకంటే ఈరోజు గుడికి వెళ్ళేది కూడా ఉంది కదా, ఇంకా నాగపంచమి కాబట్టి పుట్టకు పాలు పోస్తాము. ఇంకా ముందైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. కొంచెం రాళ్ళు ఉప్పును కొంచెం అయితే పసుపు వేసుకొని ఇల్లంతా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుందని ఇల్లంతా నీట్గానైతే క్లీన్ చేసుకొని, ఇంకా నైట్ పొయ్యి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇల్లంతా నీట్గానే ఉంటుందండి. ఇప్పుడైతే ఇంటి ముందు అయితే మొత్తం కడిగేసి ఇంకా ముగ్గులు అయితే ఇట్లా వేసేసుకున్నానండి. ఇంక ఇంటి ముందైతే ఇట్లా ముగ్గులతోటి అయితే అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు ఇంకా చాలా మార్నింగే లేచిన కాబట్టి ముగ్గులు అయితే బాగానే వేసిందండి, పెద్దగానే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తే పని కూడా చకచక అయిపోతుంది, టైం కూడా చాలా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇంకా మార్నింగ్ పనులు అంటేనే మనకు తొందరగా అయిపోతాయండి డే టైం కంటే. అందుకోసమే కొంచెం ఎర్లీ మార్నింగే లేవాలండి, ఏదన్నా పండగలప్పుడు కానీ ఇట్లాంటప్పుడు కానీ. ఇంక ఇంటి ముందు అయితే గుమ్మానికి ఇట్లా పూల దండలు అయితే ఈ మాసం అంతా ఇట్లనే ఉంచేస్తానండి. ఇంకా శ్రావణ మాసం అంటేనే ఇంకా పండగ మాసం లాగానండి. ఇంటి ముందు ఇట్లా గుమ్మానికి ఇట్లా తోరణాలు, ఇంటి ముందు ముగ్గులు ఇట్లా చూస్తేనే మనకి ఇంటి ముందు ఒక పండగలాగా ఉంటుందండి. అప్పుడు టైం వచ్చేసి 3:20 అట్లా అవుతుందండి టైము. ఎర్లీ మార్నింగ్ లేచిన కాబట్టి ఇంకా టైము బాగున్నట్టు అనిపిస్తుందండి. పెద్దగానే వేసిందండి ముగ్గు కూడా ఈరోజు. ఇంకా బియ్యం పిండితోటి అయితే గడప గడప మీద కూడా వేసుకున్నా. గడపను కూడా నిండుగా అలంకరణ చేసిన ఇట్లా ముగ్గులతోటి, పువ్వులతోటి. ఇంక ఇంటి ముందైతే ఈరోజు మందార చెట్టుకు కూడా 2 పూలు పూసినాయండి, పింక్ పూలు. ఈరోజు అయితే ఇంకా అమ్మవారికి అయితే అలంకరణ చేయాలండి, మొదటి శుక్రవారం రోజు. ఇంకా పూలు పూసినాయి, అమ్మవారికి ఇంక ఇష్టమైన కలర్ అండి పింక్ అంటే. ఇంకా ఈరోజైతే ముందుగానైతే పాలు వేడి చేస్తున్నానండి, ఎగ్ బాత్ అంతా అయిపోయినాక. తర్వాత ఇంకా ప్రసాదం చేసుకోవాలి కదా ఈరోజు, ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి. ఇంకా ఈరోజైతే సేమియా చేస్తున్నానండి. ఇది మొత్తం పాలు పోయకుండా డ్రై సేమియా చేస్తానండి. ఓన్లీ నెయ్యిలా రెడ్గా వేయించి వాటర్ పోసేసి ఉడికినాకనైతే చక్కెర వేస్తా. ఇంకా అమ్మవారికి పాలును బెల్లం వేసి అయితే వేరే నైవేద్యం పెడతానండి. ఇంకా పాల సముద్రం నుండి వచ్చిన అమ్మవారు కాబట్టి ఒక్కసారైనా అట్లా నైవేద్యం పెట్టుకోవాలండి శ్రావణ మాసంలో అమ్మవారికి. పాలును బెల్లం వేసుకొని ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అండి అది. అందుకోసమే నేనైతే ఈరోజు మొదటి శుక్రవారమే ఆ నైవేద్యం అయితే పెట్టుకుంటున్నా అండి. ఇంక ఈరోజు అయితే ఇంకా నాగపంచమి కాబట్టి ఇంకా పుట్టకు పాలు పోసేది ఉంది. అందుకోసమే ఎర్లీ మార్నింగే లేచిందండి. ఇంకా పని అయిపోయినాక గుడికి కూడా వెళ్ళాలి. ఇంట్లో ఇంకా ఈ పూజ చేసుకొని గుడికి వెళ్ళేసరికి చాలా టైం అవుతుందని ఇంకా మార్నింగ్ లేచిన. ఇక్కడనైతే ప్రసాదం అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇట్లా పైన వేసేసిన. ఒక గ్లాస్లో పాలు పోసి, ఆవు పాలు అయితే పోసుకొని ఇంకా బెల్లం అయితే వేసి అయితే పెట్టేసిందండి. ఇంకా ప్యాకెట్ పాలండి, ఆవు పాలంటే. ఇంకా అమ్మవారికి ఈరోజు అయితే వాయనం కోసం అని కొన్ని అయితే శనగలు నానబెట్టుకున్నానండి. ఇంకా నేనైతే ప్రతి వారం వాయనం అయితే పెట్టేస్తానండి అమ్మవారికి. ఇంకా ముత్తైదులకు కూడా ఇస్తానండి వాయనం. ఇంక ఈరోజు అయితే ఇంట్లో పూలు అయితే కోసుకున్నా. ఇట్లా ఇంటి ముందు పువ్వు కోయాలనిపించలే కానీ అమ్మవారి కన్నా ఒకటి అలంకరణ చేస్తానని ఒక పువ్వు అయితే కోసిందండి. పింక్ కలర్ కదా, అమ్మవారికి ఇష్టమైన కలర్ ఇది. ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా అని రెడ్డిది కూడా ఒకటి పూసిందండి. రోజు ఒక మందార పువ్వు అయితే అమ్మవారికి పూస్తూనే ఉంటాయండి. ఇంక ఇట్లా ఇంట్లోనైతే పూలు పూసినాయి, కొన్ని కొన్నిగా తీసుకున్నా. ఇంకా మార్కెట్ నుండి అయితే పూలు ఎక్కువనే తెప్పించుకున్నానండి. ఇంకా చామంతి మాలలు, గులాబీ పూలు, చామంతి పూలు, వైట్ చామంతులు ఇట్లనైతే ఎక్కువనే తెప్పించినాం. పూలకు కూడా చాలా రేటు ఉన్నదట అండి. ఇప్పుడు ఇక శ్రావణ మాసం కాబట్టి ఇదంతా పూజల కోసమే కదా. ఇంకా పూలకైతే ఇప్పుడు ఎక్కువనే ఉంటుందండి రేట్ అయితే. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి పూలు కూడా ఎక్కువ వస్తలేవు అంటుర్రట మార్కెట్లో. ఇంకా ఉన్న వాటికే రేట్లు కూడా ఎక్కువ ఉంటున్నాయండి. ఇంకా పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చామంతి పూలు అయితే ఇప్పుడు ఈ వర్షాకాలం చామంతి పూలు బాగా ఫ్రెష్గా వస్తాయండి.
ఇంకా అమ్మవారికి ఇట్లా అలంకరణ చేసుకోవడానికి నేనైతే ముందు ఇట్లా ఒక ప్లేట్లో అయితే ఇవన్నీ తీసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా ముందైతే అమ్మవారిని కామాక్షి అమ్మనైతే ఇట్లా గంధం కుంకుమలతోటైతే అలంకరణ చేసుకున్నా. ఇంకా దీపాలను కూడా మొత్తం గంధం కుంకుమతోటైతే అలంకరణ చేసుకొని ఈరోజైతే ఇంకా నెయ్యి దీపం వెలిగిస్తానండి. శుక్రవారం కాబట్టి నెయ్యి వేసేసి అయితే వత్తి వేసి పెట్టుకున్నా. ఇంకా కామాక్షమ్మ దీపంలో ఒక వత్తిగా వేయాలండి. 2 వత్తులు కలిపి ఒక వత్తిగా వేసుకొని ఇంకా పెట్టేయాలండి. ఇక్కడనైతే లక్ష్మమ్మ ముందైతే కుబేర దీపాలు అయితే వెలిగిస్తానండి. కుబేర దీపాలను కూడా గంధంతోటి మంచిగా అలంకరణ చేసి అయితే పెట్టుకున్నానండి. మనం ఎంత అలంకరణ చేసుకుంటే ఇంకా అమ్మవారికి అంత సంతోషం అవుతుందండి. ఈరోజు అమ్మవారికిను అయ్యవారికి ఇద్దరికి చామంతి దండలు అయితే వేసినానండి. ఇంకా స్వామివారి కిందనే ఇంకా లక్ష్మీదేవి అయితే ఉంటుందండి. ఇద్దరిని అలంకరణ అయితే చేసిందండి. ఇంకా అమ్మవారికి స్వామివారిని అలంకరణ చేస్తేనే ఆనందం అవుతుందండి. అందుకోసమే స్వామివారిని కూడా ఎక్కువనే అలంకరణ చేయాలండి. ఇంక ఇప్పుడైతే నేను ఏకవత్తితోటి అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. ముందుగా కామాక్షమ్మ దీపం వెలిగించి ఇంకా తర్వాత కుబేర దీపాలు ఇంకా మిగతా నిత్య దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. దీపం వెలిగించినాకనైతే కుంకుమతోటి అయితే ఇట్లా అలంకరణ చేసుకోవాలి. ఎప్పుడైనా నిత్య దీపమైనా ఏ దీపమైనా వెలిగించినాక కుంకుమతోటి ఇట్లా గంధంతో అయితే అలంకరణ చేసుకొని కొన్ని అక్షంతలు కూడా సమర్పించుకుంటే చాలా మంచిదండి. ఇంకా నేనైతే ఇంట్లో ఉండే కూరల లక్ష్మికి అయితే ఇంకా ఫ్రైడే రోజు మంగళవారం రోజు అయితే దీపం అయితే వెలిగిస్తానండి. ఇంకా దీపాలు వెలిగించినాకనే నేనైతే పూలనైతే అలంకరణ చేస్తా. ఎప్పుడైనా అంతేనండి. ఇంకా మామూలుగా మాలలు అయితేనే ముందు వేసి ఉంచుతా. ఎందుకంటే మనం దీపాలు వెలిగిస్తుంటే మాలలు వేయడానికి రాదు కదా. అందుకోసమని ఒక మాలలు అయితే ముందు వేస్తా కానీ ఇంకా పూలనైతే తర్వాతనే పెడతానండి. దీపాలు వెలిగించినాకనే దీపం వెలిగించినాకనే పూలు కూడా అలంకరణ చేయాలని అంటారు కదా పెద్దలు. అందుకోసమే నేనైతే ఇట్లనే చేస్తానండి. ఇంక ఈరోజు చామంతి పూలు గులాబీ పూలు ఎక్కువనే ఉన్నాయి కదా, అన్నిటికీ నిండుగానైతే అలంకరణ చేస్తున్నానండి. ఇంకా కామాక్షి అమ్మనైతే ఇట్లా గులాబీ పూలతోటి మల్లె పూలతోటి అయితే ఇట్లా అలంకరణ చేసిన. పింక్ మందార పువ్వు అయితే అమ్మవారికి తామర పువ్వులాగా అనిపిస్తుందండి చూస్తే మాత్రం. పింక్ పూలు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి. పింక్ తామర పూలన్నా ఇంకా పింక్ వస్త్రాలన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడనైతే లలిత త్రిపుర సుందరి దేవిని అయితే ఎర్ర మందారాలతోటి ఇట్లా అలంకరణ చేసిందండి. ఇంకా అమ్మవారికి కూడా ఎర్ర కలర్ ఇష్టం కాబట్టి ఎవరెవరికి ఏ కలర్లు ఇష్టమో వారిని అయితే ఆ విధంగానైతే అలంకరణ చేస్తానండి నేను. సరస్వతి దేవిని అయితే తెల్ల పుష్పాలతోటి ఇంకా అమ్మవార్లను రెడ్ పుష్పాలతోటి ఇట్లనైతే అలంకరణ చేస్తా. ఇంకా స్వామివారిని అయితే ఎల్లో పుష్పాలతోటి ఇట్లా స్వామి వాళ్ళకి ఏమేమి ఇష్టమో అట్లనే చేస్తానండి నేను. ఇంకా నాకు అట్లా చేయడమే చాలా ఇష్టం. ఇక్కడనైతే లక్ష్మీదేవికి పింక్ పువ్వును వైట్ పూలతోటి అయితే అలంకరణ చేసిందండి. ఇంకా కుబేర లక్ష్మికి కూడా ఇట్లా అలంకరణ చేసిన. ఇంకా అన్ని దేవతలని శ్రావణ మాసం అంతా పూజిస్తూనే ఉండాలండి. ఇక్కడ కుబేర లక్ష్మి దగ్గరనైతే నేను డబ్బులు మార్చిందండి. ఇంక ఈరోజు మార్చిన డబ్బులతోటి లాస్ట్ అండి. వచ్చే వారం వరకు నేను ఇంక అవన్నీ కలెక్షన్ చేసుకొని ఏమన్నా తీసుకొస్తా అమ్మవారికి. ఇంక ఈరోజు తీసిన వరకు మళ్ళీ ఇప్పటి నుండి ఇంకా మళ్ళీ దీపావళి వరకు మళ్ళీ అట్లనే దాచేస్తుంటానండి. మళ్ళీ వారం తీసినవన్నీ ఇప్పుడైతే ఇట్లా నిండుగా నిత్య దీపారాధన అయితే ఇట్లా చేసుకున్నానండి. శ్రావణ మాసం ఇంకా మొదటి శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం ఇంకా చాలా మంచి మాసం అండి. మనం ఎంత పూజ చేసుకుంటే అంత మంచిదండి. ఇంక ఈ నెల అంతా మనకి ఇంట్లో అసలు దేవతలు కొలువై ఉన్నట్టే అనిపిస్తుందండి. ఇంట్లో అంతా నిత్య దీపాలు వెలుగులు మంచి అగరవత్తుల వాసనలు మంచిగా అనిపిస్తుందండి. నాకైతే అట్లా రోజు నిత్యం పూజ చేసుకున్నది అయితే చాలా ఇష్టం అండి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ చేస్తాం కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుందండి. ఇంక ఇదైతే మొదటి శుక్రవారం, వచ్చేదైతే వరలక్ష్మి వ్రతం అండి. ఇంకా చూస్తుండగానే అన్ని పండగలు అయితే వచ్చేస్తున్నాయండి. ఇక్కడ దీపారాధన అయితే అయిపోయిందండి. పూలు కూడా అలంకరణ చేసుకున్నా.
ఇంకా ఇంటి ముందు చెట్టు కూడా మల్లెపూలు కూడా ఎక్కువనే వస్తున్నాయండి. ఇంకా వర్షాలు పడి చెట్టు మంచిగా వస్తుంది. ఇంకా ఆ పూలు కూడా తీసుకొచ్చి అయితే ఇట్లా నేనైతే అలంకరణ చేసుకున్నా. మందార పూలు పెడితే అమ్మవారి కళే వేరుంటుందండి అసలు. ఇక్కడనైతే అలంకరణ చూపించడానికి అమ్మవారికి అద్దం కూడా పెడతానండి నేను. రోజు డైలీ అలంకరణ అయినాక అమ్మవారికి ఒకసారి ఇట్లా అద్దం చూపించి ఇంకా ఇట్లా అన్నపూర్ణమ్మకి ఎదురుగానైతే అద్దం పెట్టేస్తానండి. ఇంకా అమ్మవారికి అయితే వాయినం కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అరటి పండ్లు, తమలపాకులు, ఇంకా పూకలు, వక్కలు, ఖర్జూర పండ్లు, ఇంకా గాజులు, డబ్బులు అన్నీ చేసుకుని ఇప్పుడైతే అష్టోత్తరం కోసమని ఒక ప్లేట్లో అయితే తమలపాకులు తీసుకొని ఇదైతే ముగ్గురు అమ్మవార్ల కాయిన్ అండి. ఇంకా ఆ కాయిన్ అయితే పెట్టేసుకున్న వెండి కాయిన్. ఇంకా ఆ కాయిన్ ఒకటి పూజ చేస్తే మన ముగ్గురు అమ్మవార్లను ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ముగ్గురు అమ్మవార్లను పూజ చేసినట్టు అండి. ఇంకా అష్టోత్తరానికి ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజలండి. ఇంకా తామర గింజలతోటి మనం అష్టోత్తరం చేసుకుంటే తామర పూలతోటి చేసినట్టు అండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పూలు కదా మహాలక్ష్మి తల్లికి. ఇంకా అందుకోసమే నేనైతే ఈరోజు అమ్మవారికి తామర గింజలతోటి అయితే పూజ చేస్తున్నానండి. ఇంక ఇవైతే 108 అండి. ఇంకా అందుకోసమే ముందైతే వినాయకునికి అయితే చేసిన తర్వాత పూజ ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకోవాలండి. ఇంకా ప్రకృతి నమః, వికృతి నమః, విద్యాయ నమః అంటూ 108 నామాలు అయితే చదువుకోవాలండి. ఇంకా 108 అయిపోయినాక మళ్ళీ పసుపు కుంకుమ వేసి ఇంకా అక్షంతలు వేసి ఇంకా నేనైతే అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నానండి. ఇంకా అరటి పండ్లు, పూకలు, ఖర్జూర పండ్లు, వక్కలు, పసుపు కుంకుమ పై ఇంకా కొన్ని డబ్బులు కూడా పెట్టాలండి. ఇష్టం అండి, ఎంత అన్నా పెట్టవచ్చు. రూపాయి కానీ 101 కానీ 500 ఒకటి కానీ ఎంత అన్నా పెట్టుకోవచ్చు. ఇకనైతే ఇంకా అన్నపూర్ణమ్మకి అయితే ప్రసాదం పెట్టేసిందండి. ఇంకా అన్నపూర్ణమ్మకి ఎప్పుడైనా నేను సపరేట్గానే పెడతా కదా. ఇంకా లక్ష్మీదేవికి ఏమో ఆవు పాలు బెల్లం వేసి ఇంకా ఇదైతే సేమియా అయితే పెట్టేసిందండి. ఈరోజైతే పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి. ఇంకా శ్రావణ మాసంలో ఏ రోజైనా మంచి విశేషంగానైతే పూజలు చేసుకోవాలండి. ఇంకా నాగపంచమి కలిసి వచ్చింది కాబట్టి ఇంకా చాలా బాగుంటుందండి. ఈరోజైతే ఇంకా గుడి దగ్గరనైతే ఇంకా మస్తు హడావిడిగా ఉంటుంది. అందరూ అక్కడనైతే బాగా పబ్లిక్ ఉంటారండి అసలు గుడి దగ్గర. అందుకోసమే ఎర్లీ మార్నింగే లేచిందండి తొందరగా వెళ్ళాలని. ఇంకా పూజ అంతా అయిపోయినాకనైతే ధూపం వేయాలండి అమ్మవారికి. ఎప్పుడైనా ఇట్లనైతే ధూపం వేసుకోవాలి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసిందండి. ఇంకా అమ్మవారికి ఒక 5 సార్లు కుంకుమార్చన కూడా చేసుకున్నా. కుంకుమార్చన కంపల్సరీగా చేసుకోవాలి. ఫ్రైడే ఇట్లా మంగళవారాలు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడైతే కుంకుమార్చన అయితే చేసుకోవాలండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి జవ్వాది, పచ్చకర్పూరం, అమ్మవారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలన్నీ అయితే అమ్మవారి దగ్గర వేసి అయితే అక్షంతలు వేసి దండం పెట్టుకొని ఇంకా హారతి అయితే ఇస్తానండి ఇప్పుడు. ఇంకా అమ్మవారికి ఈరోజైతే ఈ విధంగా పూజ చేసుకున్న చామంతి మాల అయితే చాలా నిండుగా కనిపిస్తుందండి. అమ్మవారిని చూస్తుంటే చూడాలనిపించేలాగా. ఇంకా ఎల్లో కలర్ చామంతి కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా మందార పువ్వు పెట్టినట్టయితే ఇంకా అమ్మవారి కలర్ మస్తు కనబడుతుందండి. ఈరోజైతే అమ్మవారు నిండుగా కనిపిస్తుండ్రు. అమ్మవారికి ఇష్టమైన కలర్ కదా మందార పువ్వు కూడా నాకు ఈరోజు సంతోషం అనిపించిందండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన కలర్ మందార పూసిందని ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా. ఈరోజు తామర గింజలతో చేసుకున్నా కదా. ఇంకా అమ్మవారికి తామర పూలతోటి చేసినట్టండి మనం. ఇంక ఇంట్లో నిత్య దీపారాధన ఇంట్లో పూజ అయిపోయినాకనే నేనైతే తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తానండి. తులసమ్మ దగ్గర కూడా ఇంకా పూలమాల, పువ్వులు, ఇంకా నైవేద్యం, పసుపు కుంకుమ గంధం అన్నీ సమర్పించి అక్షంతలు సమర్పించి ఇంక ఇక్కడనైతే ప్రదక్షిణ చేస్తున్నానండి. ఇంకా తులసమ్మ పూజ అయిపోయినాక ఇంకా నేనైతే గుడికి బయలుదేరాలి. ఇప్పుడు అన్నీ మళ్ళీ సర్దేసుకొని ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుందండి. చాలా మార్నింగ్ లేచినా కూడా మనకి ఇంక అంతే టైం అవుతుందండి. ఎంత టైంకి లేచినా కూడా
ఇంక ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు శ్రావణ శుక్రవారం ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు కూడా కామెంట్స్లో తెలియజేయండి. అంతేనండి ఈరోజు. బాయ్.